మనం వాక్యంలో అంత స్థిరంగా ఉండాలండి. భక్తి, టైం పాస్ భక్తి, ఉపయోగం లేని భక్తి చేస్తే వేస్ట్. నీ వల్ల దేవునికి ఉపయోగం ఉండదు, నీ వల్ల సంఘానికి ఉపయోగం ఉండదు. ఒక విశ్వాసిగా దేవునితో ప్రతిరోజు ఎంత సమయం నీవు గడుపుతున్నావు? ఒక అర్ధగంటన్నా నేను మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉందయ్యా అన్నోళ్ళు చేయొద్దండి. ఒకసారి 24 గంటల్లో దశభాగం సమయం 2 గంటల 40 నిమిషాల్లో అర్ధగంట ప్రార్థనే చేయలేవు. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాలా? ఎలా చేస్తాడు? అప్పనంగా ఊరకొచ్చి నీ ఇంటి తలుపు కొట్టి రామ్మా నీ అవసరం తీరుస్తా అంటాడా దేవుడు? నీ సమస్య పెద్దదైనప్పుడు నీ గుండె బద్దలైపోవాలి దేవుని దగ్గర. రహస్యంగా దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి, అయ్యా నా పిల్లలు ఎదుగొచ్చారు కానీ తల్లిదండ్రులుగా మాకు ఉపయోగం లేకుండా బ్రతుకుతున్నారు. వాడి సంసారం కూడా సక్రమంగా లేదు, వాడి జీవితం సక్రమంగా లేదు. వాళ్ళు మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా. పెళ్ళయింది 30 ఏళ్ళు అయింది, పెళ్ళయి 40 ఏళ్ళు అయింది, ఇంతవరకు సుఖం అంటే ఎరగను, కష్టం అంటే అనుభవిస్తున్నాను. కానీ నా భర్త అసలు మంచిగుంటే ఎలా ఉంటాడో నేను ఎప్పుడు చూడలేదయ్యా. సత్యలోపు నా భర్త మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి నా భర్తను మార్చవా అని అడిగావు, సమయం దొరికితే వీళ్ళ కొంపలో ఏం జరిగింది? రాత్రి ఎందుకు వాళ్ళ ఇంట్లో సప్పుళ్ళు అయినాయి? ఏది తెపాలాలు సౌండ్ వచ్చినాయి? కొట్టుకున్నారు, తలకాయ పగలు కొట్టుకున్నారు, సస్తారు. నీకెందుకు? నీ ఇల్లు ఎట్టుంది? నీ కాపురం ఎలా ఉంది? నీ భర్త ఎలా ఉన్నాడు? నీ పిల్లలు ఎలా ఉన్నారు? వాడెక్కడ తాగి పడిపోతున్నాడు? నీ భర్త ఎక్కడ ఉన్నాడు? అయ్యో నా కాపురం ఎందుకు ఇలా అయిపోయింది? అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? నీ గుండె బద్దలు కొట్టుకొని ప్రభు దగ్గర ఆడవలసినటువంటి నీవు అర్ధగంట ప్రార్థన చేసే అనుభవం నీకు లేదా? మళ్ళా సంఘంలో అలుగుళ్ళు, పెత్తనాలు, నేను కనపడాలి, నేను నిలబడాలి, ఆధిపత్యం, అధికారం, ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చేవి, మనుషుడిచ్చేవి కాదు. హల్లెలూయా! మనుషుడిచ్చేవి కాదు, దేవుడిచ్చేవి. దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడంటే నీవు దేవునికి దగ్గరగా బ్రతికినప్పుడు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటే కుదరదు. క్రైస్తవుడు అయితే నీలో ప్రభు కనిపించాలి. నీ నడకలో, నీ చూపులో, నీ తలపులో, నీ ఆలోచనలో, నీ పడకలో ప్రభు కనిపించాలా? హల్లెలూయా! మోసపు మాటలు, అబద్ధపు మాటలు, లేనిపోయిన మాటలు, కాపురాలు కూల్చే మాటలు యేసు నామములో సంఘం నుండి దూరం అయిపోవును గాక. హల్లెలూయా! ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నేను క్రైస్తవుడిని అయితే నా ద్వారా దేవుడు సూర కార్యాలు జరిగించాలి.